రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో మేడారం హరిత హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే తొలిసారి. కేబినెట్ సమావేశం కోసం ఇప్పటికే మంత్రులు, ఆయా శాఖల సెక్రటరీలు మేడారం చేరుకున్నారు. మేడారం జాతర ఏర్పాట్లు, గిరిజనుల సంక్షేమానికి కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధానంగా ములుగు జిల్లాలో దాదాపు 14,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించే పొట్లాపూర్ ఎత్తిపోతల పథకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దేవాదుల ప్యాకేజ్ 3 పనులకు ఆమోదం తీసుకుంటున్నారని తెలిసింది. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. చెప్పండి యాదగిరి, మేడారంలో కేబినెట్ భేటీపై అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఆల్రెడీ మేడారం చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటి వరకు నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశం ముఖ్యత అయితే ఈసారి డిఫరెంట్ గా, అంటే హైదరాబాద్ లో సెక్రటరియట్ లో కాకుండా మేడారంలో సమ్మక్క సారక్క జాతర దగ్గర మేడారంలో ఈసారి ఈ కేబినెట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ కేబినెట్ మీద కూడా చాలా రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది మేడారంలో నిర్వహిస్తున్నారు. మేడారం నుంచి ఎలాంటి ఈ కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉండే అవకాశం ఉంటుంది, తర్వాత మేజర్ గా ఈ ములుగు ప్రాంత ప్రజలకు కనుక గిరిజనులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అనే దాని మీద ప్రజలు చాలా ఆశతో అయితే ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది. అయితే ఇందులో మేజర్ గా మనకు ఈ గిరిజన అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి దాని మీద గిరిజనకు సంబంధించినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేసే పథకాలకు సంబంధించినటువంటి అంశాలలో చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఈ మేడారం మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన దాంట్లో ఇప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పనులు ఇక్కడ కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఈ ఏదైతే మేడారంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దానికి సంబంధించిన పనులకు సంబంధించి రేపు ఉదయం ఇక్కడ ప్రారంభిస్తారు. కాబట్టి దానికి సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన దాంట్లో కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మేజర్ గా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తా ఉన్నది. తర్వాత ఇక రిజర్వేషన్లు కూడా ఇప్పటికే ఆల్రెడీ ఖరారయ్యాయి. కాబట్టి ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇవాళ చర్చించి దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి అంశంలో ఈ హ్యామ్ రోడ్ల నిర్వహణకు సంబంధించినటువంటి దాంట్లో ఈ రుణాలకు సంబంధించినటువంటి మంజూరుకు సంబంధించి ఇవాళ జరిగే కేబినెట్ లో ఈ ప్రభుత్వ హామీ, ప్రభుత్వ గ్యారంటీలకు సంబంధించిన దాంట్లో ఇవాళ చర్చించి వాటి విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి, ముందుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హ్యామ్ రోడ్ల అంశంలో ఎక్కడెక్కడ ఈ రోడ్లు వేయాలి, దానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది, దానికి సంబంధించిన గ్యారంటీకి సంబంధించి ప్రభుత్వ గ్యారంటీలు ఎట్లా ఉండే అవకాశం ఉంటుందని దాని మీద చర్చించి దాని మీద కూడా ఇవాళ జరిగే కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఇక మేజర్ గా ఈ ములుగు జిల్లాలో 147 కోట్లతో నిర్మాణం చేస్తున్నటువంటి ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఇవాళ కేబినెట్ లో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు ఏదైతే రైతు భరోసాకు సంబంధించి ఈ యాసంగి పంటకు సంబంధించిన దాంట్లో రైతు భరోసాకు సంబంధించిన అంశంలో కూడా చర్చించి ఇవాళ జరిగే కేబినెట్ లో దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక భూభారతి విషయానికి వస్తే మనకు ధరణి ప్లేస్ లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ భూభారతిని పోర్టల్ ను ప్రత్యేకంగా తీసుకొచ్చింది. సో ఈ మధ్య కాలంలో ఈ టెక్నికల్ సమస్యలకు సంబంధించిన దాంట్లో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. కాబట్టి ఈ అంశంలో ఎక్కడెక్కడ ఈ అంశాలు ఉన్నాయి, ఇక్కడ టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, వాటిని అధిగమించాలంటే ఏం చేయాలి, ఎక్కడ పొరపాట్లు జరిగాయి అనే దాని మీద కూడా చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఇరిగేషన్ రిలేటెడ్ అంశాలకు సంబంధించిన దాని మీద కూడా చర్చించి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన దాని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇట్లా ఓవరాల్ గా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, మేజర్ గా ఈ మేడారం పనులకు సంబంధించిన దాంట్లో సో ఇప్పటి వరకు ఎంత ఇక్కడ ఖర్చు పెట్టారు, సో ఇంకా ఎట్లాంటి ప్లాన్ చేసి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, గిరిజనులకు ప్రధానంగా ఎట్లాంటి పథకాలు అమలు చేసే అవకాశం ఉంటుంది, ఏమేమి పథకాలు ఉంటాయనే దాని మీద కూడా చర్చించి ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మేడారం చేరుకున్నారు. కేబినెట్ భేటీ ఉండటంతో శాఖల ఉన్నతాధికారులు మేడారం వచ్చారు. 6:30 వరకు కేబినెట్ భేటీ జరగనుంది. కాసేపట్లో కేబినెట్ భేటీ జరగనుంది. ఆ తర్వాత మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలించనున్నారు సీఎం రేవంత్. ఇవాళ రాత్రి హరిత హోటల్లోనే సీఎం మంత్రులు బస చేయనున్నారు. రేపు ఉదయం పునర్నిర్మాణం చేసిన గద్దెలు ప్రారంభించనున్నారు. రైట్, డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. చెప్పండి కృష్ణమోహన్, సీఎం మంత్రుల మేడారం టూర్ పై అప్డేట్స్ ఏంటి? మాధురి, ప్రస్తుతం మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మంత్రివర్గం అంతా కూడా పర్యటన కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి మేడారం చేరుకున్నారు. ఆయనకు గౌరవవందనం స్వీకరించిన తర్వాత ఆదివాసీ సంప్రదాయాలతో కూడా ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు వెళ్ళారు. అక్కడ తొలిసారిగా ఏఐ టెక్నాలజీ తోటి సెక్యూరిటీ వింగ్ మొత్తం కూడా ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించినటువంటి ఆ విజన్ను కావచ్చు లేదా ఆ టెక్నాలజీ తోటి ఏ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఈసారి మేడారం జాతర నిర్వహించబోతుంది, సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు కావచ్చు, ప్రధానంగా ట్రాఫిక్ లాంటి సమస్యలు ఏర్పడడం, తర్వాత కుటుంబ సమేతంగా వచ్చే మేడారం జాతరకు సంబంధించి పిల్లలు తప్పిపోవడం అలాంటి కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈసారి ఏఐ టెక్నాలజీని ఈ సెక్యూరిటీ వింగ్లోకి తీసుకున్నారు. దీంతో ఏ విధంగా మేడారంకు సంబంధించినటువంటి భద్రత నిర్వహించబోతున్నారు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఇతర అధికారులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. అక్కడి నుంచి బయలుదేరి మరికొద్దిసేపట్లోనే మనం ప్రస్తుతం ఉన్నటువంటి హరిత కాకతీయకు వస్తారు. మేడారంకు సంబంధించినటువంటి ఇక్కడి నుంచే ఒక కీలకమైనటువంటి ఘట్టం ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు సెక్రటేరియట్కు పరిమితమైనటువంటి కేబినెట్ సమావేశాన్ని రాష్ట్రంలోనే తొలిసారి మేడారం వేదికగా ఆయన కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో అనేక కీలకమైనటువంటి అంశాలపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. చాలా మందిలో ఇదే ఆసక్తి ఉంది. కేబినెట్కు సంబంధించినటువంటి సమావేశం ఏ విధంగా జరగబోతుంది, ఎలాంటి నిర్ణయాలు వెలువడబోతున్నాయి, కేబినెట్లో ఎలాంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి అనే దానికి సంబంధించి కూడా అందరిలో కూడా ఆసక్తి ఉంది. ప్రస్తుతం కేబినెట్ సమావేశానికి సంబంధించి మంత్రులంతా కూడా ఇప్పటికే మేడారంకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే కేబినెట్ సమావేశం ప్రారంభం కానున్నది. ఇవాళ ఇక్కడ కేబినెట్ సమావేశం తర్వాత కూడా మీడియా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కూడా మాట్లాడనున్నారు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ములుగు జిల్లాకు సంబంధించి గోదావరి ఇక్కడే ఉంటుంది. గోదావరి పరివాహ ప్రాంతమైనప్పటికీ కూడా ఇక్కడ దేవాదుల ప్రాజెక్టు ఉంది. దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఇతర ప్రాంతాలకు సాగునీరు అందుతున్నప్పటికీ కూడా ములుగు లాంటి ప్రాంతాలకు, ఏటునాగరం ప్రాంతాలకు కనీసం సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. దీంతో మేడారంకు సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి అలాంటి ఒక నిర్ణయం రాబోతుందని తెలుస్తుంది. మేడారం నుంచి జరిగేటువంటి సాగునీటి ప్రాజెక్టుల చర్చ కూడా జరగబోతుందనేది తెలుస్తుంది. ప్రధానంగా ములుగు ప్రాంతానికి సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా తాడ్వాయి జిల్లాకు సంబంధించి ఇక్కడ సాగునీరు అందించే విధంగా, అదేవిధంగా దేవాదులకు సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి నిధులను కూడా ఇక్కడి నుంచి మంజూరు చేయడం, అలాంటి అంశాల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉందనేది ప్రాథమికంగా తెలుస్తుంది. సేమ్ టైంలో ఇక్కడ జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన ఉంది. జిల్లాల పునర్విభజనకు సంబంధించి కూడా చాలా అంశాలు అపష్కృతంగా ఉండడం, తర్వాత జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గం 3-4 జిల్లాల పరిధిలో ఒక నియోజకవర్గం ఉండడంతో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కాన్సన్ట్రేషన్ చేయడం ఆ ఎమ్మెల్యేలకు కావచ్చు, కలెక్టర్లకు కూడా ఇబ్బందిగా మారడం, వీటన్నిటి మీద కూడా అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి కూడా ప్రజలు తీసుకువెళ్లారు, ప్రజాప్రతినిధులు కూడా తీసుకువెళ్లారు. ప్రజల అభిష్టం కూడా అదే అంశాన్ని చాలా సందర్భాల్లో వ్యక్తమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ అంశం మీద కూడా ఈ కేబినెట్లో ఒక చర్చ జరగబోతుంది. సేమ్ టైంలో ఈ పునర్విభజనకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించి ఒక కమిటీని కూడా ఫామ్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి మేడారం కేబినెట్ సమావేశంలోనే ఒక నిర్ణయం వెలువడబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సాధారణంగా కూడా ఏజెన్సీ ప్రాంతం ఇదంతా కూడా ఒక కుగ్రామం మేడారం అంతా కూడా మేడారంకి సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశం ద్వారా ఏజెన్సీ ప్రాంత డెవలప్మెంట్ కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి అభివృద్ధి, అలాంటి సంక్షేమాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఈసారి కేబినెట్లో చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఉట్నూరులో కేబినెట్ సమావేశం సెక్రటరేట్ అవతల జరిగింది. ఆ తర్వాత ఈసారి తొలిసారిగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఆ సమయంలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఐటీడీఏలు అన్నీ కూడా ఏటునాగరం కావచ్చు, భద్రాచలం, ఉట్నూరు అలాంటి ప్రాంతాలకు ఏర్పాటు చేశారు. గిరిజనులకు సంబంధించినటువంటి, ఆదివాసీలకు సంబంధించినటువంటి అనేక సమస్యల పరిష్కారం కూడా అప్పుడు చర్చ జరిగింది, అవకాశం జరిగింది. సేమ్ టైంలో ఇప్పుడు మేడారంకి సంబంధించినటువంటి
జరుగుతున్నటువంటి దాంట్లో కూడా జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో కూడా అలాంటి చర్చ జరిగే అవకాశం ఉందనేది చెప్తున్నారు. సేమ్ టైంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి దానికి కూడా ఒక చర్చ జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఒక తీర్మానం కూడా వెలువడే అవకాశం అనేది చెప్తున్నారు. ఇట్లా చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ మీద కూడా ఈసారి కేబినెట్ చర్చ జరగబోతుంది. ఈ కేబినెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ఆసక్తికరమైనటువంటి ఆందోళన ఉంది. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే కొంతమంది మంత్రులంతా కూడా కేబినెట్ సమావేశం జరుగుతున్నటువంటి దగ్గరికి చేరుకున్నారు. మాధురి, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సమ్మక్క సారక్క సన్నిధిలో కేబినెట్ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వనదేవతల సమక్షంలో కేబినెట్ సమావేశం మంచి ఆలోచనని చెప్పారు. కాకతీయుల కాలంలో న్యాయం కోసం ధైర్యంగా పోరాడిన సమ్మక్క సారలమ్మను ఆదర్శంగా తీసుకుని మేడారంలో కేబినెట్ భేటీ జరుగుతుందన్నారు. సీఎం, మంత్రులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం ఉన్నట్టేనన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సమావేశం సమ్మక్క సారాలమ్మ సన్నిధిలో ఈ యొక్క క్యాబినెట్ మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే యావత్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మంత్రులు, అధికారులందరూ కూడా ఆ వనదేవతల సమక్షంలో ఈ సమావేశం చేసుకోవడం అనేది ఒక మంచి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆనాటి కాకతీయ రాజుల పరిపాలనలో ఆనాడు గిరిజనుల పైన మోయరానటువంటి పన్నులు విధించిన సందర్భంలో, రకరకాల అన్యాయాలు జరుగుతున్న సందర్భంలో మహిళలై ఉండి వీరోచితంగా పోరాటం చేసి అన్యాయాన్ని ఎదిరించి, ధైర్యంగా ఎదిరించి న్యాయం కోసం, వాస్తవం చెప్పాలంటే మహిళా సాధికారికత, మనం ఈనాడైతే మాట్లాడుతున్నామో అంటే ఆనాడే 100 సంవత్సరాల క్రితమే మరి మహిళా సాధికారికతకు వాళ్ళు మరి చూడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని, సమ్మక్క సారాలమ్మను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచన విధానం న్యాయం, సమన్యాయం, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న సందర్భంలో వాళ్లను ఆదర్శంగా తీసుకున్నందుకే ఈనాడు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టినవంటే డెఫినెట్గా ఇది ఒక మంచి సందర్భం. సో కొందరు అనొచ్చు, క్యాబినెట్ మీటింగ్ ఏంది, అడవులు పెట్టేది ఏంది? క్యాబినెట్ మీటింగ్ అంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం ఉన్నట్టు లెక్క. 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈనాడు ఈ క్యాబినెట్ పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత సమ్మక్క సారాలమ్మలో ఏ లక్ష్యం కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజనులకు న్యాయం అందించడం కోసం కల్చరల్ మినిస్టర్గా మరి ఈ టూరిజంను, ఈ యొక్క సమ్మక్క సారాలమ్మ ప్రాంతం, ఈ పరిసర ప్రాంతాల్లో టూరిజంను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి నాకు కూడా సమ్మక్క సారలమ్మకు స్ఫూర్తి ఇచ్చేట్టు లెక్క. కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై మూలరాజురెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు స్థానిక కాంగ్రెస్ నాయకులు. మూలరాజురెడ్డి మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. చెన్నూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మంత్రి వివేక్పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పెద్దది కాంగ్రెస్ పార్టీ, ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పార్టీ. ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రము అట్లాగే ఉంటుందని తెలుసుకొని మాట్లాడవలసింది. కానీ కొంతమంది ఈ మధ్య జరిగిన సంఘటనలలో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వాళ్ళకు ఆన్వాయితీగా జరిగింది. మంత్రి గారిని విమర్శించడం వాళ్ళు ఒక ఎజెండా పెట్టుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చిండ్రు, మళ్ళీ ఎందుకు వెళ్తా ఉన్నారు, అది వాళ్ళకే తెలియవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు వాళ్ళకు సభ్యత్వం ఉన్నదా లేదా నాకు తెలియదు. అది అప్పుడు సభ్యత్వం తీసుకున్నారో లేదో. 2 మండలాలకు నేను ఇన్ఛార్జిగా ఉంటానని ఆ రోజు వెంకటస్వామి గారి ద్వారా, వివేక్ వెంకటస్వామి గారి ద్వారా
మాట తీసుకొని మీరు 2 మండలాల ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పెద్దలు మీరు. ఈరోజు వివేక్ గారు ఏమీ పని చేయలేదు, ఏమి అభివృద్ధి చేయలేదని నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కుటుంబం ద్వారా మీరు రాజకీయంగా ఎంతో ఎదిగిపోయినటువంటి వ్యక్తులు మీరు. మీకు రాజకీయ భిక్ష పెట్టిందే వాళ్ళ కుటుంబం అనే మాటను మీరు మర్చిపోతా ఉన్నారు. నేను ఒక్కటే సూటికి అడుగుతా ఉన్నా, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో మీరు ఉష్క దందా కానీ భూముల దందాలు కానీ నడవయని వివేక్ గారు ఇక్కడ ఉండరు, హైదరాబాద్లో ఉంటారు. ఆయన దగ్గర మన ఆటలు సాగుతాయని మీరు వచ్చారు. కానీ వివేక్ గారు అందుకు భిన్నంగా వారానికి 2 రోజులు చెన్నూరుకి రావడం, ప్రతి విషయాన్ని ఆయన క్షుణ్ణంగా ఆలోచించడం, ముఖ్యంగా అయినా ఏ మీటింగ్లోనైనా ఉష్క దందా చేసేవాళ్ళు కానీ భూదందాలు చేసేవాళ్ళు కానీ నా దగ్గర కుదరది అని కరాఖండిగా చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళకు కానీ అధికారులకు కానీ వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది మీకు గిట్టకపోవచ్చు. మీరు ఏ ఆశయంతోనైతే టీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రో ఆ ఆశయం మీకు నెరవేరదు కూడా. అందుకని మీరు పొయ్యే ముందు వివేక్ గారిని మీరు విమర్శించేటువంటి విధానం తప్పని నేను భావిస్తా ఉన్నా. మీరు ఏదైనా ఉంటే మీరు వెళ్ళిపోండి, మీ పని మీరు చేసుకోండి. మీరు ఏ పార్టీలో ఆగరు, టీఆర్ఎస్ పార్టీలో ఆగరు, కాంగ్రెస్లో ఆగరు, బీజేపీలో ఆగరు. మిమ్మల్ని సూదిని ముళ్ళగట్టినట్టే కానీ మీరు ఏ పార్టీలో ఆగరని నేను ఘంటాపదంగా నేను చెప్తా ఉన్నా. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి 9 వారాల పాటు మహాజాతర కొనసాగనుంది. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. బోనాలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొమరవెల్లి మల్లన్న జాతరకు సంబంధించిన మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. జాతర ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం ప్రస్తుతం ఇక్కడ జాతర మొదటి రోజు పట్నం వారం తర్వాత ఇక్కడ అయితే గంగారేణి చెట్టు దగ్గర పట్నాలు వేసుకునే దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన జాతర ఇది. ఇక్కడ ఈ విభిన్న రూపాల్లో పూజలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. పట్నాలు వేసుకునే దృశ్యాలు మనం చూడొచ్చు. కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ పట్నాలు వేసుకునే దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ మనం విజువల్ చూస్తున్నాము. ఆ పసుపు బండారితో పాటు ఇక్కడ పంచవర్ణాల పట్నాలు వేస్తుంటారు. కుటుంబ సభ్యులంతా కూడా మొక్కులు చెల్లించుకునేందుకు ప్రతి ఏటా కూడా మొదటి వారం మాత్రం హైదరాబాద్ నుంచి భక్తులు వస్తారు. హైదరాబాద్ నుంచి భక్తులు వచ్చిన వారంతా కూడా ఈ మొదటి వారం పండుగను చేస్తారు, పెద్దపట్నము వేస్తుంటారు. అందుకని ఇది మొదటి వారాన్ని పట్నం వారం అంటారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా అయితే భారీ ఎత్తున ఇది ఏర్పాట్లు చేస్తుంటారు. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు, పట్నాలు వేసుకుంటారు కుటుంబ సమేతంగా. కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము కొమరవెల్లికి రావడము ఇది జాతరకి ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాము, కానీ ఈ జాతర రావడం ఇదే ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు దర్శనం కూడా మాకు అద్భుతంగా దర్శనం జరిగింది. ఇక్కడికి మన జిల్లాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. పొట్నాలు కానీ తర్వాత పట్నాలు కానీ బోనాలు కానీ ఇక్కడ చూడడం చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక మహా కుంభమేళలానే ఉంది. అప్పుడు ఎక్కడో కుంభమేళ చూడడం చాలా మందికి కుదరకపోవచ్చు, కానీ కొమరవెల్లికి వచ్చి చూడడం కూడా ఒక మేడారం కొమరవెల్లి కూడా ఒక మేడారం లాగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ జనాలు కూడా లక్షల్లో జనాలు కనిపిస్తున్నారు. చూడడానికి ఒక ఆహ్లాదకరంగా ఉంది, చాలా అందంగా ఉంది. ఇక్కడికి ఎంతోమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని, అది కూడా ఈరోజు అమావాస్య రోజు మాకు దర్శనం కావడం కూడా చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. చాలామంది ఇటు మొదటి ఆదివారం హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ పట్నాలు వేసుకుంటున్నారు. ఇక్కడ ప్రత్యేకించి పట్నం అంటే ఒక కళ్యాణం లాగా, అంటే 5 రంగుల ఒక పట్నం వేస్తారు. దాంట్లో మల్లన్న కళ్యాణం జరుగుతుందని ఒక భావిస్తారు. ఇది ప్రతి ఏటా కూడా మొక్కులు వారి మొక్కులు తీసుకునేందుకు ఇక్కడ వచ్చి పట్నాలు వేసుకుంటుంటారు. చూడొచ్చు కుటుంబ సమేతంగా వచ్చి దాదాపు అందరూ ఒక అయితే కుటుంబంలోని అందరూ కూడా మొక్కుకున్న వారందరూ కూడా తమ పట్నాలు వేసుకుంటున్న దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకం గంగారేణి చెట్టు దగ్గర పట్నం వేసుకోవడం అనే మొక్కు ఇతర ఆలయాలతో పోలిసి ఇక్కడ విభిన్నమైన పూజల్లో భాగం ఇది. పట్నం వేసుకొని పట్నంని మళ్ళీ ఎవరైతే శివసత్తులు ఉంటారో వారంతా కూడా పట్నాన్ని చివరిగా తొక్కుతారు. చివరిగా తొక్కి ఇక్కడ పట్నాన్ని అయితే పూజ ముగిస్తారు, పట్నం కళ్యాణం వేస్తారు. సో వీరంతా కూడా ఈ విజువల్స్ చూడొచ్చు. మొత్తం ప్రత్యేకమైనటువంటి పూజా విధానం ఉంటుంది. బోనాలు తీస్తారు, పంచవర్ణ పట్నం వేస్తుంటారు. ఈ పట్నాలు వేసే విధానం గురించి కూడా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది బొల్లారం, అక్కిపేట బొల్లారం.
ఎలా ఉంటుంది జాతర, ఎట్లా అనిపిస్తుంది? సూపర్ ఉంటుంది. పోయిన సంవత్సరం నేను బెయిస్తాయినా, ఈసారి వచ్చినారు, చాలా బాగా అనిపిస్తుంది. ఎంత సౌకర్యం మంచిగా ఉన్నది, అంత బాగుంది. ఏంది మెడల్ ఏంది ఇది? ఆరాలు కావాలి, ఆరాలు ఎల్లమ్మయ్యి, ఎల్లమ్మ కోసమా? ఎల్లమ్మ భక్తుని అంతా వేసుకుంటాం. ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి ఇయర్ మొక్కులు చేస్తాం, పటాలు వేసుకుంటాం, బియ్యాలు పోసుకుంటాం, బోనాలు ఇస్తాం, చేసుకుంటాం. ఇక్కడ ఎంతమంది వచ్చారు మొత్తం మీరు? ఎంతమంది వచ్చారు? మేమా 20 మంది వచ్చాం. 20 మంది వస్తారు. శనివారం వచ్చి మంగళవారం పోతాం, కూడా పోతాం అక్కడికి. మేడారంలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ జాతర పనులను పరిశీలిస్తున్నారు. అంతకుముందు జంపన్న వాగును పరిశీలించారు. కాసేపట్లో కేబినెట్ భేటీ జరగనుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. రేపు ఉదయం సమ్మక్క సారలమ్మను దర్శించుకోనున్నారు రేవంత్ రెడ్డి. మేడారంలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ జాతర పనులను పరిశీలిస్తున్నారు. అంతకుముందు జంపన్న వాగును పరిశీలించారు. కాసేపట్లో కేబినెట్ భేటీ జరగనుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. రేపు ఉదయం సమ్మక్క సారలమ్మను దర్శించుకోనున్నారు రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.